సో శివ హిట్ తర్వాత రాముకి మీకు మధ్య ఉన్న అసోసియేషన్ ఇంకా బాగా బలపడిందా ఎలా? బలపడిందంటే క్షణక్షణం చేసాము. క్షణక్షణానికి కూడా నా కంట్రిబ్యూషను అది శివలాగే కొన్ని చాలా విషయాలు ఇది ఇక్కడ జరగదు అంటే అది జరగకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది 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 ఇక్కడ తీస్తే బెటరు అంటే అలాంటి బోల్డని జరిగినాయి. సో ఫైనల్గా రాము ఏమన్నా అంటే నాగేశ్వరరావు మీరు నాతోనే ఉండండి ఈ సినిమా అయినా మీకు కావాల్సినంత డబ్బు నేను ఇప్పిస్తా, మీకు కావాల్సిన టైటిల్ కార్డు నేను కో డైరెక్టర్ని వేసుకుంటారా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని వేసుకుంటారా ప్రొడక్షన్ అది మీ ఇష్టం అంటే నేను అన్నాను రాము నేను బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయింది నేను డైరెక్షన్ చేయాలనే ఆలోచనతో వచ్చాను కాబట్టి నేను డైరెక్షన్ చేయాలి, చేసి ఒకవేళ తేడా పడితే అప్పుడు వస్తాను. కాబట్టి నేను డైరెక్షన్ చేసేటప్పుడు మీరు దండం పెట్టుకుని ఈ సినిమా దొబ్బాలి ఇది ఆడకూడదు అని మాత్రం కోరికలు కోరుకోవద్దు అని చెప్పా. ఇది చెప్పిన ఎగ్జాక్ట్గా థర్డ్ డే 3 రోజుల తర్వాత కొంచెం కామెడీగా కాదు గమ్మత్తుగా ఉంది ఆ కాన్వర్సేషను. నాగేశ్వరరావు మా వాళ్ళు మా రాజులు పెట్టెలు తీసుకుని వస్తున్నారు డబ్బులతోటి, ఏం చేయాలో తెలియట్లేదు, నేను ప్రొడక్షన్ చేద్దాం నేను ప్రొడ్యూస్ చేస్తాను మీరు డైరెక్ట్ చేయండి అన్నాడు. 100% ఓకే, ఎందుకంటే తను డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే నాకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అలా రాత్రి మనీ ఒకేసారి మొదలైనవి. ఆ సినిమాకే నేను డైరెక్టర్ని, మనీకి రాత్రి సినిమాకే నేను కో డైరెక్టర్ని. ఇది షెడ్యూల్ చేసి మళ్ళీ నేను అక్కడ డైరెక్టర్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చి కో డైరెక్టర్. అక్కడ ఒక ఇల్లు రోడ్ నెంబర్ 64లో ఉంటుంది. ఆ ఇంటి ఆవిడ ఎంత సతాయించిందంటే ఇల్లు ఇచ్చే ముందు ఒక రెంటేనే పర్ డే ఇంత మాట్లాడుకుంటాం కదా, అన్ని కండిషన్స్ దీని మీద గీత పడకూడదు, దీని మీద మాయకూడదు, ఇలాంటివన్నీ షూటింగ్కి ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ రకరకాల సమస్యలు. ఒక స్టైర్ కేసు ఉడెన్తో చేసుకుంది ఆవిడ. ఆ స్టైర్ కేసు మీద అందరు నడవడానికి వెళ్ళేదంటది. కింద బయట నుంచి రైలింగ్ ఇనపతుంది, దాంట్లోంచి రావాలి, ఓన్లీ మీరు కో డైరెక్టరు రేవతి కెమెరామెన్ మాత్రమే దాంట్లోంచి రావాలనేది. అది సాధ్యమైపోయింది కాదు. అది దాంట్లో చాలా కామెడీలు కూడా జరిగినాయి. మేము ఒక ట్రాక్ అక్కడ పెట్టేసి జిమ్మీ జిప్ అంటారు, దాని ఇంతే హైట్ ఉంటుంది, దాని స్పెషల్ అది. ఆ ట్రాక్ని ఇక మీ వస్తువులు ఏమి ఉండకూడదు తీసుకెళ్ళిపోవాలని చెప్పేది. వీళ్ళు ఏం చేశారంటే ఒక బయట పైన మెట్లు పక్కన ఒక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసి దాని మీద ఒక టార్పాలిని కప్పేసి వచ్చేసారు. అంటే రోజు దాన్ని అన్లోడ్ చేసి లోడ్ చేయడం వాళ్ళకి ఇబ్బంది, దానికోసం వాళ్ళు బేటాలు తీసుకుంటారు, వాళ్ళ వృత్తి వాళ్ళ పని అది. పొద్దున్నే చూస్తే లేదు అది. వీళ్ళకి సార్ ట్రాక్ పెట్టాం సార్, ఇక్కడ ట్రాక్ లేదంటే చెప్పింది కదా ఆవిడే ఏది పెట్టొద్దు ఇక్కడ మన వస్తువులని, ఇప్పుడు ఏం చేస్తారు చేసుకోండి అంటే ఎలా సార్ ట్రాక్ లేకపోతే జిమ్మీ క్రేన్ ఆపరేట్ చేయలేము. ఇంకా ఒక పని అమ్మాయి ఉంది 13-14 ఇయర్స్. అమ్మాయికి సినిమా షూటింగ్ అంటే ఎవరైతే పిచ్చి, అమ్మగారు లోపల ఏదైనా పని చెప్తే చేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి షూటింగ్ చూస్తూ ఉండేది. ఇక నాకు కొంచెం ఒక ఐడియా లాగా అనుకొని అమ్మాయిని పిలిచి రాత్రి నేను కారులో వెళ్తుంటే 9:30 ఆ ప్రాంతంలో నువ్వు మీ అమ్మగారు వచ్చి గేట్లోంచి లోపలికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న. ఏం లేదండి లేదు నేను చూశాను, మళ్ళీ కారు ఆపి ఎక్కడి నుంచి అని అడిగితే బాగుండదని చేశాను, ఆ ట్రాక్ మీరే ఎక్కడో పడేసి వస్తున్నారు కదా అన్న. అటు ఇటు చూసి ఎవరికి చెప్పొద్దండి, 3 ఇళ్ళు అవతల తుప్పలు పెరిగి ఉన్నాయి అక్కడ పడేసాముంది. ఇది మళ్ళీ ఆవిడకి చెప్తే ఈ అమ్మాయి ఉద్యోగం పోద్ది. ఇంకా అక్కడి నుంచి నేను వీళ్ళని పిలిచి తిట్టి 10 మంది వెళ్ళొద్దు, ఒక్కడే వెళ్ళి నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇది పోయినట్టు కానీ అక్కడి నుంచి తెచ్చినట్టు కానీ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా షూటింగ్ చేశాను. ఆవిడకి ఆశ్చర్యం, పారేసాం కదా ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ పిల్లల్ని అడిగేది గంటకోసారి లోపల తీసుకెళ్ళి, నువ్వు చెప్పావా, నేను చెప్పలేదు అమ్మగారు అనేది. ఈ షాట్ జరుగుతుంటే ఒక రకంగా నేను ఆ సెట్కి ఇన్ఛార్జ్ లాగా అయిపోయా. ఎవరిని కాల్ని పెట్టనీయకుండా, అంటే ఎవరిని పిలిచినా నన్నే పిలిచి అడిగేది. అంటే నెక్స్ట్ రాము నేనే, నన్ను పిలిచి అడిగేది. ఇలా నేను దానికి కేర్ టేకర్ లాగా అయిపోయా ఇంటికి. ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుంటే ఆ అమ్మాయి వచ్చి డౌట్, అమ్మాయికి ప్రతి 10 నిమిషాలకు వచ్చి సార్ చెప్పొద్దు సార్ అని నాతో సైకిల్ చేసేది. నేను చెప్పనులే అని అంటుండేవాడిని. ఇది
ఉత్తేజను వంశీ గమనించి ఆ అమ్మాయి సైకిల్ చేయడం నేను సైకిల్ చేయడం వేరే ట్రాక్ అనుకున్నారు వాళ్ళ మనసులో. ఓకే. సరే లంచ్ అవర్లో బాబు ఇదే జరిగింది మనకి. ఇలా మళ్ళీ పక్కకి వెళ్ళి నెక్స్ట్ షెడ్యూల్లో మన ఈ సినిమాకి నేను డైరెక్టర్ని.